వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. మొత్తం 300 పోస్ట్ ఉందన్నట్టు. సో ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అన్నట్టు. ఓకేనా. సో ఆన్లైన్ మనం ఇది ఫామ్ ఫిలప్ చేసుకోవచ్చు. అండ్ 13th 8 2024లో ఇది డేట్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ 300 వేకెన్సీ అయితే ఉంది. సో ఇక్కడ కొంచెం డీటెయిల్గా చూస్తే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ వేకెన్సీ రిలీజ్ చేశారన్నట్టు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మొత్తం కంప్లీట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చదివి ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 1000 రూపీస్ ఉంది. ఓకేనా, విత్ ఇన్క్లూడింగ్ జిఎస్టీ. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ మిగతా వాళ్ళకి ఏంటంటే 175 రూపీస్ మాత్రమే. పేమెంట్ ఆన్లైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. సో ఈ పేమెంట్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోనే చేస్తున్నారో లేదా అది కూడా చూసి చేసుకోండి. ఓకేనా. సో ఇది ఏదైతే మీరు అప్లై చేస్తారో ఇది మీరు ఓన్ రిస్క్ తోటి మీరు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పేమెంట్ మెథడ్ ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ ఏముందంటే, సో స్టార్టింగ్ డేట్ అప్లై ఏంటంటే 13/8/2024 ఉంది. అండ్ లాస్ట్ డేట్ అనేది 2/9/2024 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఏముంది అంటే ఇక్కడ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్, అంటే మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది రూల్స్ ప్రకారంగా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం కిందికి వచ్చేస్తే క్వాలిఫికేషన్ ఏముందంటే క్యాండిడేట్ మస్ట్ బి డిగ్రీ అయి ఉండాలన్నట్టు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఎక్కడెక్కడ ఉంది అనే దానికి ఆన్సర్ ఏం చెప్పారంటే ఇక్కడ చూడండి, తమిళనాడు ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇగోండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ఉంది. ఓకే. సో మహారాష్ట్ర, గుజరాత్. సో ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనకు 160, 35 మనకు చూడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వచ్చేసరికి 50 వేకెన్సీ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ లింక్ అనేది నేను ఇస్తాను. ఓకే. సో ఈ విధంగా మనం క్లిక్ చేయగానే మనకి ఇట్లయితే సపరేట్ ఒకటి ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. అంటే మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకపోతే ఫస్ట్ టైం అంటే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డేట్ ఇచ్చింది చూడండి, 13/8/2024. ఓకేనా. అండ్ అది పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అప్లికేషన్ క్లోజర్ అన్నట్టు దగ్గర పడేది అన్నట్టు. అండ్ ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ డేట్ అన్నట్టు. అండ్ లాస్ట్ ప్రింటింగ్ అప్లికేషన్ ఏంటంటే ఈ డేట్ అన్నట్టు. ఓకేనా. సో ఆన్లైన్ ఫీ కూడా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇండియన్ బ్యాంక్ వాళ్ళది అన్నట్టు. ఓకేనా. అండ్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది వస్తుంది ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ చేసి సబ్మిట్ చేస్తే మనం లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిపోయినాక మనకు కావాల్సిన డీటెయిల్స్ వాళ్ళు ఏమేమి అడుగుతారో అవన్నీ మనం అందులో ఫిల్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ఇండియన్ బ్యాంక్ జాబ్ గురించి లోకల్ బ్యాంక్ ఆఫీసర్గా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో లోకల్ కాబట్టి మంచి ఆపర్చునిటీ అన్నట్టు. మినిమం అయితే డిగ్రీ అయితే అయి ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. సో అప్లై చేయండి, మంచిగా మనకు టైం ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.